హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి వినాయక చవితి స్పెషల్ మోదకాలు చేస్తున్నాను. ఈ మోదకాలు ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఈ కప్పుతో నేను 1 కప్పు రైస్ తీసుకుంటున్నాను. ఇవి కడిగేసుకొని నీళ్లు లేకుండా ఇలాగా ఉంచేసుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ లేదా చున్నీ కానీ ఇందులోకి వేసుకొని ఇవి ఆరబెట్టేసుకోవాలి. ఇవి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నామంటే త్వరగా ఆరిపోతాయి. ఇలాగా మోదకాలు అయితే ట్రై చేయండి, బాగా వస్తాయి. ఇదిగోనండి, ఇలాగా ఆరిపోయాయి కదా. ఇప్పుడు ఇవి ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. ఇందులోకి నేను ఈ కప్పుతో 1 కప్పు దాకా రైస్ తీసుకున్నాము కదా, ఇదే కప్పుతో 1 అరకప్పు దాకా పెసరపప్పు తీసుకుంటున్నాను. ఈ పెసరపప్పు లైట్గా సిమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేలాగా బాగా వేయించుకోవాలి. అటు ఇటు కలుపుతా వేయించుకుంటే బాగా వేగుతాయి. హైలో పెట్టామంటే లోపలంతగా వేగవండి. ఇలా సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం ఆరబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, ఇందులోకి వేసుకొని ఒక 3-4 యాలకులు వేసుకుందాము. ఇప్పుడు ఇవి మనం మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఏ విధంగా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తానండి మీకు. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టుకోకూడదు, మరి బరకగా పట్టుకోకూడదు. ఈ విధంగా పట్టుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్పు రైస్కి 1.25 కప్పు దాకా బెల్లం అయితే తీసుకుంటున్నాను. స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. ఇలాగ వేసుకున్నామంటే కొంచెం నీళ్లు వేసుకొని ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకున్నాము. గ్యాస్ మీద పెట్టేసుకొని ఈ బెల్లం అనేది కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది పక్కన గ్యాస్ మీద పెట్టేసుకుందాము. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని మళ్ళీ ఒక కడాయి అయితే పెట్టుకుందాము. మనం ఈ కప్పుతో రైస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే కప్పుతో 3 కప్పుల దాకా నీళ్ళు అయితే తీసుకుందామండి. నీళ్ళు తీసుకొని ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదు. మనం ఇలాగ చేసుకునేటప్పుడు త్వరగానే అయిపోతుంది. సిమ్లో పెట్టి కాస్త మగ్గించుకుందాము. ఒకసారి కలుపుకుందాము, లేదంటే అడుగుపడుతుంది. వెంటనే మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇంకొంచెం మగ్గించుకుందాము. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోనండి, ఇలాగ కొంచెం దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం బెల్లం కరిగించుకున్న నీళ్ళని వేసుకుందాము. ఇలాగ స్ట్రైనర్లో వడకట్టుకున్నామంటే పీచులు కానీ ఏమీ పడకుండా ఇలాగ వడకట్టేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఉండలు లేకుండా కొంచెం టైం పడుతుంది. ఇదంతా కలుపుకోవాలంటే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్నాక కూడా ఎక్కువ టైం పట్టదు, త్వరగానే అయిపోతుంది. ఇదంతా సిమ్లోనే చేసుకోవాలండి, లేదా అడుగుపడుతుంది. ఇలా కొంచెం గట్టిపడింది కదా, ఇంకొంచెం గట్టిపడేలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. 2 స్పూన్ల దాకా నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎండు కొబ్బరి తురుము మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కలుపుకొని 1-2 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి కొంచెం మగ్గించుకుందాము. అప్పుడు పిండి అనేది కాస్త గట్టిపడుతుంది. ఇదిగోనండి, ఇలాగ దగ్గర పడింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరనివ్వాలి. అప్పుడు పిండి అనేది మనకి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. కాస్త వేడి ఆరనిద్దాము. ఇదిగోనండి, కాస్త వేడి ఆరింది కదా. వేడి ఆరిన తర్వాత పిండి అనేది గట్టిపడింది. ఇప్పుడు మోదకాలు అయితే ఇలాగా చేసుకుందాము. ఇలాగా సింపుల్గా మోదకాలు అయితే ట్రై చేయండి, ఈజీగా చేసుకోవచ్చు. ఈ పిండి ప్రాసెస్ అనేది మనకి పండగ రోజు చేయాలంటే హడావుడిగా ఉంటుంది కాబట్టి ఈ బియ్యం అనేది మిక్సీ పట్టుకొని పెసరపప్పు వేయించుకొని పొడి పట్టుకున్నామంటే మనం చేసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. పండగ రోజు చేసుకోవాలంటే ముందు రోజు ఇలాగా చేసి పెట్టుకోండి. మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవచ్చు.
ఇదిగోనండి ఇలా మోదకాలు చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. మిగతావి కూడా ఇలాగే పెట్టేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా మోదకాలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.